శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరి చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో సింగర్ స్వర్ణలత గారి గురించి మాట్లాడుకుందాం. స్వర్ణలత గారు అంటే ఇద్దరు ఉన్నారండి. ఒకళ్ళేమో కామెడీ, ఒకళ్ళేమో మహాగాయని. అది అయితే ఇలాంటి వాయిస్. అయితే కామెడీకి సంబంధించిన ఆవిడ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మహాగాయని ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి మాట్లాడుకుందాం. ఈవిడికి ఏంటంటే ఈవిడికి ఆరోగ్యం కొంచెం ఇది ఉంది. మరి ఆవిడ ఎలా చనిపోయిందో కొంచెం నేను తెలుసుకుని చెప్తాను. ఓకే ఓకే. పాత ఆవిడ గురించి, ఆవిడ గురించి కూడా ముందు చెప్తాను ఒకసారి. ఆవిడ ఎక్కడెక్కడ గిరిజ గారికి అప్పు చేసి పప్పుకుళ్ళో కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి అని రేలం గారు అంటారు. కాశీకి పోలేదు రామహరి మురిగి కాల్వలో నీరండి రామహరి అంటూ పాడుతుంది గిరిజ. ఆ వాయిస్ ఆ లావు స్వర్ణలత ఆవిడది. ఆవిడ అన్ని సురభి బాల సరస్వతికి గిరిజ గారికి కామెడీ ఎక్కడుంటే అక్కడ పిఠాపురం నాగేశ్వరరావుతో మాధవ సత్యం గారితో పాడారు ఆవిడ. కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు 100లో ఒక కొడుకు ప్రముఖ విలను, తమిళనాడులో ప్రముఖ విలను ఆనందరాజు. చాలా పిక్చర్లు మోహన్ బాబు గారి సినిమాలతో చేశాడు, చాలా సినిమాల్లో చేశాడు ఆయన. మన గ్యాంగ్ లీడర్ లో అయితే రాఘగోపాలరావు గారు పక్కన అవునవును ఇలాగే మర్డర్ చేస్తే ఇలాగండి. ఆవిడ గురించి తర్వాత చెప్పుకుందాం. ఇచ్చేట ఆవిడ ఇప్పుడు కాదు. అవును, ఈవిడ వాయిస్ ఒక తీగ లాంటి వాయిస్. ఏమండి, ఈవిడ వాయిస్ ని మెచ్చుకోని వాళ్ళు లేరండి. వాళ్ళు ఇళయరాజా దగ్గర నుంచి ఏమండి, ఇక ఇళయరాజా అయితే 200 పాటలు పాడించాడు ఆవిడతోటి. అంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వటం అనేది అరుదండి చాలా మందికి. ఏదో ఒక సుశీల గారో జానకి గారో తప్ప ఈ తర్వాత వచ్చిన గాయని మండలికి ఇంత అవకాశం ఇవ్వటం అనేది వాళ్ళలో ఏదన్నా లేనిదే తప్ప వాళ్ళు ఎవరండి మ్యూజిక్ డైరెక్టర్స్. ఏమండి, ఒక్క మన ఎవరో ఎందుకు మనం వందే మాత్రం శ్రీనివాస్ ఒక్కడే 400 పాటలు పాడించాడు. వందే మాత్రం శ్రీనివాస్. ఇక ఆవిడ పాటలు పాడింది రామ్మ చిలకమ్మలో ఉంది లేడీ వాయిస్ ఈవిడిదే. ఏమండి, తర్వాత అది రేటి డ్రెస్సు వేస్తే అది ఈవిడే. మాయా మచ్చింద్ర ఈవిడే వాయిస్. ఏమండి, తర్వాత ఓ రాములమ్మ ఓ రాములమ్మ ఆ పాట కూడా ఈవిడే పాడింది. ఏమండి, గురుగారు. ఏమండి, పాట తర్వాత అంతకంటే గొప్ప పాట పెద్దరకం అనే సినిమాలో ఇదే నా తరతరాల చరితం విరించే జీవితాల కథనం ప్రవేమో పగేమో ప్రాణమాయేనా ప్రేమలే దూరమాయేనా ఇదే నా తరతరాల చరితం. ఈ పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లేడీతో పాడించారంటే ఎంత గొప్ప వాయిసో మీరు దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. అలా అంత గొప్పగా ఉంది. ఈవిడ ఎన్ని పాటలు పాడారనుకుంటున్నారు? ఘంటసాల గారు తన జీవితకాలంలో ఎన్ని పాటలు పాడారు? 10,000 పాటలు పాడారు. ఈవిడ కూడా తన జీవితకాలంలో 10,000 పాటలు పాడింది. లేడీ తక్కువ టైంలో అదే ఆవిడకి ఇంకా ఆయుష్ ఉన్నట్టు అసలు ఆవిడ వాయిస్ అండి గోల్డెన్ వాయిస్ అండి. హమ్మింగ్ క్వీన్ అని పేరు వచ్చిందండి ఆవిడకి. హమ్మింగ్ క్వీన్ ఇక అంతకంటే గొప్ప ఇది. ఈవిడ మలయాళ కుటుంబానికి చెందిన చేరుకుట్టి కళ్యాణి అనే దంపతులకి 1973లో పుట్టిందండి ఈవిడ. 73లో. తండ్రి హార్మోనిస్టు, సింగర్ కూడాను. ఈ ప్రోగ్రామ్ చేస్తారు, అదే ఆధారం. హార్మోనియం అంటే అందరు కచేరీలకు వెళ్తూ ఉంటారు కదండి, అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటారు. మన పాడుతూ తీగలో చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు పాడుతూ ఉంటారు. అలాగే ఈయన కూడా అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉండేవాడు కచేరీల్లో. ఇచ్చే వెరైటీ కోసం వచ్చినప్పుడు. ఏమండి, వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏం చేశారంటే కేరళలో జరక్క లేదా ఎక్కువ మంది అయిపోవటం వల్ల వీళ్ళు కర్ణాటక షిఫ్ట్ అయిపోయారు. భద్రావతి దగ్గర షిమోగాలో షిఫ్ట్ అయిపోయి అక్కడ వచ్చి కచేరీలు చేస్తూ
వాళ్ళు కాలం గడుపుతున్నారు. ఈ స్వర్ణలత అక్కడే చదువుకుంది, ఓకే. అక్కడే చదువుతుంది. ఈ అమ్మాయి కూడా 3వ ఏట నుంచే సంగీతం ఒక ఇన్స్టింక్ట్ అంటారు చూసారా, అలాగా కూని రాగాలు తీయటం. అందుకే హమ్మింగ్ క్వీన్ వచ్చింది ఆవిడకి. అలాగా 3వ ఏట నుంచి ఆవిడకి సంగీతం పట్ల అభ్యాసం కలిగింది ఆవిడకి. దాంతో నేర్పించారు వీళ్ళు. అంచేత వాళ్ళ అక్క కూడా 9 మంది బిడ్డల్లో ఆఖరి బిడ్డ ఈవిడ. మొత్తం అంతమంది సంతానం. ఇదివరకు ఎవరన్నా తీసుకోండి మీరు, 9-10 మంది. ఆ మహాతల్లులు ఓపిక చెప్పుకోవాలండి. భగవంతుడు సృష్టి అంతా అప్పట్లోనే కట్టేలు చేశారు అనమాట. ఇప్పుడు ఆ తర్వాత మన గవర్నమెంట్లు వచ్చేసి నియంత్రణ పెట్టేసి, లేదంటే జనాభా ఇంకా పెరిగిపోద్దామని చెప్పి ఇప్పటికే 140 కోట్లు అని. అది ఏమంటే 9వ బిడ్డ ఈవిడ. కానీ ఈవిడ అయిన తర్వాత అక్కడ షిమోగాలో బాగా సంగీతం, హార్మోనియం, కీబోర్డు అది కూడా నేర్పించారు పిల్లకి, పాపకి. అక్క కూడా సంగీతం వీటన్నిటిలోనూ నిష్ణాతురాలు అక్క కూడా ప్రథమ గురువు, చివరి గురువు కూడా అక్కడ. అంటే దీనివల్ల సంగీతం ఫ్యామిలీ మొత్తం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే టోటల్గా సంగీతం ఫ్యామిలీ వల్ల ఆ నేర్చుకోవటం అనేది బ్రహ్మాండంగా నేర్పింది. తర్వాత ఈవిడ వాయిస్ అడ్వాంటేజ్, ఒక తీగలాగా ఉంటుందండి వాయిస్. ఏమండి అసలు ఆవిడ పాడితేనండి ఏ భాషలో పాడితే, మలయాళం అయినా కూడా ఏ భాషలో పాడినా ఆ భాష మాతృభాష అనిపించేట్టుగా పాడేది ఆవిడ. అంత పర్ఫెక్ట్గా పాడేది. ఏమండి ఇదే చెప్పాను కదా, ఇదే నా తరాల చరితం జ్వలించే జీవితాల కథనం. ఏమండి అలాంటి ఆ పాట అయితే నాకు చాలా ఇష్టం. చెప్తున్నాను చాలా బాగుంటుంది, పెద్దరికం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏమండి జగపతి బాబు మీదను ఈవిడ మీద, సుకన్య మీద పోస్ట్ చేస్తాను పాట. అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఈవిడ ఇక కచేరీలు చేయటం మొదలు పెట్టారు కదా. ఇక బ్రతుకు తెరువు కోసం ఇక్కడైతే లాభం లేదని చెప్పేసి అక్కడంతా కచేరీలు చేస్తూ బ్రతుకు తెరువు చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ కర్ణాటకలో. కర్ణాటక అంటే మరి వాళ్ళ స్వయం లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నాయి కదా, మెడ్రాస్ ఉన్నాయి కదా, అందుకని మళ్ళీ మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయారు. అక్కడేదో ఆధారం దొరికింది, షిమ్మోగాల భద్రావతిలో ఎవరో రమ్మని ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ పనులు చేసుకున్నారు. అంటే ఆర్కెస్ట్రా కదండి ముందు, ఈయన హార్మోనియం కదా, ఎక్కడైనా చేయొచ్చు ఆయన. అంచేత కర్ణాటకలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు, అక్కడ పిల్లల్ని చదివించి పోషించాడు అక్కడ. అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ చెన్నై షిఫ్ట్ అయిపోయారు. చెన్నై షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అవకాశాలు దొరికింది. ఇక్కడ ఒక ప్రదర్శనలో ఒక ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఎంఎస్ విశ్వనాథ్ గారికి తెలిసింది. ఈవిడ వాయిస్ విన్నారు. ఈవిడ వాయిస్ విని ఎంఎస్ విశ్వనాథ్ గారు పిలిపించారు. పిలిపించి ఇమ్మీడియట్గా విన్న వెంటనే ఫస్ట్ టైము జేసుదాస్ గారితో డ్యూయట్ పాడించారు ఎంఎస్ విశ్వనాథ్ గారు. పాడించేటప్పటికి ఆ పాట విన్న తర్వాత భలే కొత్త వాయిస్ వచ్చింది ఇదని చెప్పేసి మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ అందరూ క్యూ కట్టారు. ఏ స్వర్ణలత గురించి. ఏమండి ఇళయరాజా గారు పాడించారు. తర్వాత దేవ, రాజ్కోటి, మన వందే మాత్రం అయితే ఆవిడ వాయిస్ లేకుండా సినిమా పాటే లేదు అసలు. వందే మాత్రం 400 పాటలు అంటే చూడండి ఎన్ని సినిమాలు. దాదాపుగా అతను చేసే సినిమాలన్నింటిలోనూ స్వర్ణలతే ఉన్నారు. అదే స్వర్ణలతే. ఏమండి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం జీకే వెంకటేష్ మొత్తం అందరూ కలిసి పాడించారండి. పాడిస్తుంటే ఇలాగా దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది ఆవిడ. ఎక్కడ చేసిన కచేరీలు కానివ్వండి, ఇదేమండి చేస్తుంది. కాకపోతే ఆవిడకి ఏంటంటే అండి చిన్నప్పటి నుంచి మరి ఈ ఫ్యామిలీ బ్రాటప్ వల్ల ఏదన్నా పోషకాహార లోపం వల్ల వచ్చిందో ఏమిటో కానీ ఆవిడ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎవరో సరిగ్గా తీసుకోలేదు. ఆవిడ రికార్డింగ్కి వెళ్తే ఏసీ ఉండకూడదు. ఏమంటే ఎయిర్ ట్రావెల్ చేయదు ఆవిడ. ఎయిర్ ట్రావెల్ చేయడానికి లేదు. ఇచ్చేదంటే ఊపిరి సలపదండి, బ్రీత్లెస్నెస్. ఏమంటే ఇంత మధుర గాయని కూడా ఈ లోపాలు ఉంటుంది. దాంతో మేనేజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట అండి. ఏదో మెడిసిన్స్ వాడుకుంటూ చేసుకుని మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అయితే కదా. ట్రావెలింగ్ చేసేది కాదు, ఎందుకంటే ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ రావాలంటే
ఇబ్బంది. వెళ్ళేది కదా బయటికి. ఇక్కడ సెటిల్ అయిన తర్వాత అంటే అప్పుడంటే చిన్నపిల్ల కాబట్టి తెలియలేదండి. ఇక్కడికి వచ్చాక పెద్దదైంది కదా, కొంచెం వయసు వచ్చింది కదా. వయసు వచ్చిన తర్వాత ఇక అప్పుడు బయటపడింది బాగా. మీకు అర్థమైంది. చిన్నపిల్లప్పుడు పెద్దగా తెలియదండి, ఏ లోపాలన్నా కూడా తెలియదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది. అప్పుడు తెలిసింది వీళ్ళకి. అంచేత ఆ లోపం తెలిసిన తర్వాత వైద్యం తీసుకుంటూ ఎంత చేసినా కూడా ఆ లంగ్స్ లో ఇది వాళ్ళ బ్రీత్లెస్నెస్ వచ్చేది అనమాట. అంచేత ఎయిర్ ట్రావెల్ చేసేది కాదు, కచేరీలు విదేశాలకు వెళ్ళేది కాదు. ఎప్పుడు విదేశాల్లో 16-17 గంటలు ఇచ్చేసేదాన్ని. షీ అవాయిడెడ్ మొత్తం. ఇళయరాజా మాత్రం గురు శిష్యులు రజనీకాంత్ సినిమాలోనే ఫస్ట్ పాడించాడు. తర్వాత ఏఆర్ రెహమాన్ జెంటిల్మెన్ సినిమాలో ముదినేపల్లి ఈ పాట పాడించాడు. ముదినేపల్లి ఉంది కదండి, అదే ఆ పాట. ఏమండి ఆ తర్వాత రమణ గోగులు కూడా పంపించాడు. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాదండి, అన్ని మ్యూజిక్ డైరెక్టర్తో పాడాడు ఆయన. ఏమండి ఈవిడ దళపతిలో పాడిన చిలకమ్మ చిటికేయంగా ఆ పాట లేదండి, చిటికే వేయంగా. ఆ తర్వాత ఆ పాటలో లేడీ వాయిస్ ఈవిడే. ఇది దళపతి సినిమాలో ఈ పాటని, అదే రాకమ్మ కయ్యి తట్టు తమిళ్లో పాట అది. ఏమండి రాకమ్మ నల్ల. ఆ తర్వాత ఈ పాటని బీబీసీలో చాలా సార్లు ప్రదర్శించి ఆవిడకి అదొక గ్రేట్, బీబీసీలో వెయిట్ ఈ పాటని. ఈవిడ వాయిస్ కి ఇదనమాట. ఏమండి ఇలాగా ఇక ఈవిడికి వాయిస్ కి ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఈ పాటలకి ఈవిడ పాటలకి నంది అవార్డులు అన్నీ వచ్చినాయండి. అంటే డిఫరెంట్ సినిమాల్లోనూ. తమిళ్లో ఎక్కువ కలైమామణి కూడా వచ్చిందండి తమిళ్లో అసలు విపరీతమైనది. తర్వాత టీవీ షోస్ లో జడ్జిగా చేసింది ఈవిడ. ఇలా చేస్తున్నాం కానీ ఏదన్నా ఉంటే ఏసీ ఆత్మనే వాళ్ళు అనమాట. ఇళయరాజా గారే అనుకుంటే ఏఆర్ రెహమాన్ గారికి కూడా నచ్చిన వాయిస్ స్వర్ణలత గారి వాయిస్. ఆయన తెలుగుకే కాదు, తమిళకే కాదు, తమిళ తెలుగు అన్ని చేశాడు ఆయన. పైగా రంగీలా చిత్రానికి ఈవిడ చేత పాడించాడు ఆయన. అంచేత అంత మ్యాచింగ్ వాయిస్ స్వర్ణలత గారిది. ఏమండి ఇది కాకుండా ఇంకా ఒక పెద్ద క్రెడిట్ ఏమిటంటే వీడికి ఎవరి చేత పాడించలేదు, అంత పెద్ద మంది గాయనిమణులు ఉంటే. మొఘలే ఆజంని డబ్బింగ్ చేశారు తెలుగులో. డబ్బింగ్ చేసినప్పుడు లతా మంగేష్కర్, శంషాద్ బేగం అని అక్కడ ప్రముఖ గాయనిమణులు ఉన్నారు ఇద్దరు. శంషాద్ బేగం అంటే పాత గాయనిమణి, తర్వాత తరం ఈవిడ. ఏమండి వీళ్ళిద్దరికి మ్యాచింగ్ వాయిస్ ఎవరు అనుకుని చూస్తే స్వర్ణలత దొరికింది వీళ్ళకి. ఈవిడ చేత తెలుగులో పాటలన్నీ పాడించారు. అసలు లతా మంగేష్కర్ వాళ్ళు విని అసలు ఎంత బాగా పాడింది, మాకంటే బాగా పాడిందని మెచ్చుకున్నారు స్వర్ణలత గారిని. సో అంతటి మహాగాయని స్వర్ణలత. అంటే అంత బాగా పాడిందని, అంత బాగా మ్యాచ్ చేసింది. మొఘలే ఏజం పాటలకి మ్యాచ్ చేయటం అంటే మాటలు కాదు, మామూలుగా పాడేయటం కాదు. అంత బాగా పాడి ఆ చిత్రానికి ఒక వన్నె తెచ్చిందని చెప్పుకున్నారు అప్పట్లో. ఇంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా పోయారు. ఈవిడికి ఇక పెళ్లి చేసుకోలేదు, పెళ్లి కాలేదు. మరి వాళ్ళ బంధు వీళ్ళు ఉన్నారు 8 మంది, ఈవిడే ఎవరు కాపురాలు వాళ్ళది, ఈవిడ చూడటమే ఆవిడ. వాళ్ళందరూ కుటుంబాలకి ఎవరో ఒకళ్ళు ఉంటారండి సంపాదించే సపోర్ట్ గా. అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ కోసమే అంకితం అయిపోయేలాగా వీళ్ళు ఉంటారు. కరెక్ట్. ఒక్కొక్కళ్ళు సంపాదించి అంటే వాళ్ళు దానికి, అంటే ఇది వరకు మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే కుటుంబాలను వదిలేసేవాళ్ళు కాదు. ఇవాళ ఎవరైనా ఒకళ్ళు ఎక్స్ట్రా వస్తే మన ఇది కానీ ఎందుకు వచ్చాడరా, ఎప్పుడు వెళ్ళిపోతాడరా అని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఇదివరకు మనస్తత్వాలు చూడండి. అంటే ఎంత మంచిగా ఆలోచించేవాళ్ళు అంటే మనం బాగుండాలి, మన కుటుంబం కూడా బాగుండాలి. అంటే కుటుంబాల కోసం తమ జీవితాన్ని అర్పితం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఈవిడ ఒకటి. ఆవిడ తన సంగతి, తన వీక్నెస్ తెలుసు. ఆక్సిజన్ అందదు, ఊపిరి తీసుకోలేదు. ఏమండి ఇన్ని బాధలు పడుతూ కూడా పాట ఇస్తే దీన్ని అర్థం చేసుకుని ఏం చేసేవారంటే వాళ్ళు ఆ ఏసీలు గీసీలు అన్నీ ఆఫ్ చేసేవాళ్ళు, ఈవిడికి సంగతి తెలిసి. అంటే ఎప్పుడు వెళ్ళిందో తెలుసుకోకపోవడం, డయాగ్నైజ్ చేయకపోవడం ఒక పొరపాటు అయి ఉంటుందండి. ఆవిడ పుట్టుకలో సన్నగా ఉంటుంది కదండి. ఇప్పుడంటే కొంచెం ఇది కాదు, ఇది వరకు మరీ సన్నగా ఉండేది.
అంటే ఫస్ట్ నుంచే జరిగి ఫస్ట్ ఉంటది. నుంచే ఉండుంటదండి. ఉంటది ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు బ్రీత్లెస్నెస్ పెరిగి ఉంటది. అది పెరుగుంటుంది. ఆక్సిజన్ అందట్లేదట, అదే ఆక్సిజన్ అందలేదట, అదే లంగ్ ఎఫెక్ట్. లంగ్ ఎఫెక్ట్. అంతకు ముందే తల్లిదండ్రులు పోయారు. పోయిన తర్వాత అందరూ వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోతే 2006లో ఈవిడ పాడటం ఆపేసింది. ఓకే, ఇక పాడలేదు, అంటే ఇక సివియర్ అయిపోయింది. దీని ఊపిరి అంతక, ఊపిరి అంటే పాటకి ఊపిరే ఇది కరెక్ట్. శ్వాస చాలా బాగా ఉండాలి. ఇచ్చేదంటే అందుకని అందకపోయేటప్పుడు ఇక పాట పాడింది. మీకు గుర్తుందో లేదు, ఘంటసాల గారు కూడా లాస్ట్ టైంలో ఒక పాట పాడాలంటే ఆయాసపడేవాడు. అవును, ఘంటసాల గారు. కరెక్ట్ కరెక్ట్. ఏమండి, నేను ఒక ఫంక్షన్ లో చూశాను, నేను చెప్పాను మీకు. అవును, ఏమండి అనేవాడు ఆయన. అంతకంటే దారుణం ఈవిడిది. ఈవిడికి మెయిన్ జబ్బు. ఓకే ఓకే. ఆయనకంటే వయసు రీత్యా వచ్చిన అనారోగ్యాలతోటి ఆయన పాడలేకపోయారు. కానీ ఈవిడ పాటకి ఏదైతే కావాలో అది మైనస్ అయింది. ఓకే. శ్వాస, ఊపిరి చాలా మెయిన్ అండి. అదే ఊపిరి పట్టడం అనేది, అంటే అది గ్యాప్లు రాకూడదు. అలాంటి పరిస్థితుల్లో 2006 నుంచి ఆవిడ కొంచెం ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇన్యాక్టివ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ దీనికోసం ఇదైపోయింది, ఊపిరి సెలపట్లేదు. అందుకని హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో చేరిన తర్వాత 2010 వరకు ఇలాగే బాధలు పడి అని 2010 సంవత్సరంలో ఆవిడ 73లో పుట్టింది. 37 ఇయర్స్ ఏజ్లో ఆవిడ చనిపోయింది. ఇది స్వర్ణలత గారు. అంటే ఒక గాయని జీవితం అంటే 10,000 పాటలు పాడటం అంటే మాటలు కాదండి, మాటలు కాదు. అంటే అసలు ఇంకోటి, చిన్న వయసులో చనిపోయారు ఆవిడ. చిన్న వయసులో. అదే ఉన్నట్టయితే ఇంకొక 20 సంవత్సరాలు ఉన్నట్టయితే అసలు ఈ 10,000 కాస్త ఇంకో 10,000 అయ్యి 10,000 ఎంత ఫాస్ట్ గా పాడిందండి ఆవిడ. కరెక్ట్, ఎంత ఫాస్ట్ గా పాడింది. అవును. తర్వాత ఏది అది కూడా దీంతో ఇబ్బందులతోటి చాలా మంది అసలు ఇండస్ట్రీ అంతా ఆ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిందండి పాపం, ఇచ్చేది పాపం. అలా ఆయాసపడుతున్నాయి. ఏమండి, ఈవిని అర్థం చేసుకున్నారు, ఇండస్ట్రీ మొత్తం అర్థం చేసుకుని. కానీ ఆవిడ వాయిస్ని మాత్రం వదిలిపెట్టలే. ఎవరైనా సరే ఎలాగైనా నువ్వే పాడాలమ్మా అని. ఓకే. అతి తెలివైన వాడు వందే మాత్రం శ్రీనివాస్. చూడండి ఎన్ని పాటలు పాడించారు రాములమ్మలో పాటలని ఆవిడ చేత పాడించాడు. అంటే ఊరికే ఉదాహరణకు నేను చెప్పాను కానీ ఓ రాములమ్మ అని చాలా పాటలు పాడించారండి ఆవిడ. తర్వాత ఇది చూడండి, మాయా మచ్చింద్ర, ఏఆర్ రెహమాన్ ఎన్ని పాటలు పాడించాడండి. అంతే ఏఆర్ రెహమానే కదా, జెంటిల్మెన్ లో పాడించాడు. సో అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవ్వరు వదిలిపెట్టలేదు. మొత్తం దాదాపుగా 10-15 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెర్మనెంట్ గాయని. ఇళయరాజాయే ఎక్కువ పాటలు కూడా పాడించాడండి ఆయన. ఈవిడ లేకపోతేనే వేరే వాడి చేత పాడించేవాడు. అంచేతే మోర్ దాన్ ఈ రెగ్యులర్ గాయని మండలి కంటే కూడా ఈవిడ ప్రిఫర్ చేసేవారంట. ఈవిడ లేకపోతేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంత గాయని అంటే తీగలాగా ఉంటుంది సార్ వాయిస్. ఆవిడ వింటే, ఒక పాట వింటే అందరికి అర్థిస్తుంది. కానీ అంచేత ఇన్ని మంచి పాటలు పాడి ఒక గాయని, ఒక మంచి గాయని, మంచి ఇది పెళ్లి కాకుండానే కన్యగానే పోవటం అనేది మన దురదృష్టం. అంటే అదే మీరు అన్నట్టు ఆ స్వర్ణలతని 36 ఏళ్ళగా తీసుకెళ్ళిపోయాడు, ఈ స్వర్ణలతని 37 ఇది చాలా ఆ పేర్లో ఉందా, లేకపోతే అలా ఆ జాతకాలు రాసి ఆ పేర్లు పెట్టించాడా అనేది ఇంకోటి. ఇద్దరు సింగర్సే అదొకటి సింగర్స్. కాకపోతే అందరినీ సెటిల్ వీళ్ళిద్దరు కూడా ఫైనాన్షియల్ గా ఏమి ఇది లేదండి, ఇబ్బందులు లేవు. అందరినీ సెటిల్ చేశారు వాళ్ళు. ఆవిడ కూడా చాలా కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉంది ఆవిడ, స్వర్ణలత. ఆనందరాజు ఫ్యామిలీ కూడా అంతేండి. ఆయన కూడా వచ్చాడు, ఆ రెండో కొడుకు ఇక్కడికి వచ్చాడు. తల్లి పేరు మీద తల్లి పాటలు తీసుకొచ్చి ఆవిడ తల్లి పేరు మీద ఏదో ఫంక్షన్లు చేయాలని. ఏది లావు స్వర్ణలత గారు ఇంకో. కాకపోతే ఈవిడికి ఎవరు లేరు కాబట్టి ఇక ఆవిడ మనం ఉన్నారు 8 మంది ఉన్నారు కానండి, ఎవరో కానీ అక్కే గురువు అండి ఈవిడికి. సంగీతం పట్టుబట్టి నేర్పించింది ఆవిడ అక్కే. ఒక అక్క, ఆవిడ కూడా సంగీతం వచ్చు కాబట్టి. తర్వాత అదే తండ్రి హార్మోనిస్ట్ కాబట్టి ఈవిడికి హార్మోనియం వచ్చు, కీబోర్డ్ వచ్చు, సో ఇన్స్ట్రుమెంట్లు కూడా వచ్చు ఈవిడికి. అంచేత అంత మేధావిగా ఉండి ఆవిడ లంగ్ ఇన్స్పెక్షన్ తోటి పోయింది.
డి స్వర్ణలత గారు.